అర్జెంటుగా హాఫ్ కొడితే గాని మనిషిని గారు. తమ్ముడు పిలిచావన్నయ్య? కాస్త చిల్లరుంటే. నన్ను క్షమించన్నయ్య. చిల్లరే ఉంటే ఈ చిరుగులు షర్ట్ ఎందుకేస్తాను చెప్పు. నీ మరదలు నా జీవితాన్ని చింపేసిందన్నయ్య. అయినా అడక్కడకు అడిగావు. ఇదిగో ఈ చిల్లరుంచుకో. చిల్లరంటే నా దృష్టిలో ఇది కాదు, 500 రూపాయలు. ఎంత? 500. అయ్యబాబోయ్. మొన్నటిదాకా అమ్మాయి కనపడలేదని డల్ గా ఉన్నావు, మరి ఇప్పుడేమైందిరా? రేయ్ అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? తను నిన్నటి నుంచి కనిపించలేదురా. అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, అంతేగా? రే రండ్రా. పద. ఏమిటిది నా ఎండలు ఇలా మండిపోతున్నాయి? ఎండలన్నాక మండక చల్లగా ఐస్ ముక్కలా ఉంటాయా ఏమిటి? అమ్మాయి వర్షం పడాలంటే నేను ఐడియా చెప్తాను. ఏమిటి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఎసట్లో వేయాల్సిన బియ్య నోట్లో వేసుకుంటే వర్షం పడుద్ది. అందుకే మా పెళ్లికి కుంభవృష్టి కింద గురి చేసింది. అంటే నేను తిన్నానా? తినకపోతే నేను ఇంతలావుగా ఏంటి? నీలా చిల్లర తిండి తినరా మా చెల్లి. అలా గడ్డి పెట్టన్నయ్యా. సరే సరే, మీరంతా తొందరగా రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చి పసుపు కొట్టడానికి ముహూర్తం పెడతాన్నాడు. ఒక్క జోకర్ కూడా పడట్లేదు. ఈ బండోడేంటని ఎలా పడిపోయాడు తెలియట్లేదు. మూర్చలోకం ఫిట్స్ తాళం గుర్తుందా? బిఫోర్ మ్యారేజ్ ఉండేది. అలా చూస్తూ నిలబడతారేంటి? నీళ్లు పోయండి. ఏంట్రా? ఏమైందిరా? వచ్చిందా? ఇంకా రాలేదురా. అయ్యో ఎప్పుడు ఇలాగే వస్తా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. ఇప్పుడా? అదే ఫిక్స్. ఇంకా శివరింగ్ ఆగలేదంటే ఇదేదో మేజర్ ప్రాబ్లమే. బాగా నడుస్తుందా? సూపర్ రా. నువ్వు వెళ్ళి ఇనపరాడు ఎర్రగా గాయపడరా. అలాగేనండి అయ్యా. కొంచెం తగినట్టుంది. ఇంకా రాలేదు కదండి, వస్తే తగ్గుతుంది. రాలేదంటాడేంటి? ఇంకా రాలేదు కదండి అది అంటున్నాడు. రే మామా, ఇంకా అమ్మాయి రాలేదు, నువ్వు మాత్రం చచ్చినా లేవకు. ఇలా చావడం ఖాయరా? ఏం కాలేరా. ఏంటి ఆడి చెవులు ఏదో చెప్తున్నాడు? అది ఫిట్స్ మంత్రాన్ని చదివాడు సార్. ఓహో లేదు లేదు, ఇది మంత్రాలకి తంత్రాలకి తగ్గే జబ్బు కాదు. దీనికి అది కావాల్సిందే. రే నువ్వు రారా. టెంపరీగా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఒక్క వాత పెట్టానుకో పర్మనెంట్ గా తగ్గిపోతుందిరా. ఇంకా పెట్టలేదురా? పెట్టలేదా? ఎంత హ్యాపీగా పెట్టించుకున్నావు. పెళ్లి దగ్గర పడుతోందమ్మా, కటింగ్ చేసుకుంటే బాగుంటుందిరా. రారా, నీకు చాక్లెట్ ఇస్తాను. పోనీ ఏం కావాలంటే అది ఇస్తా. రే కూర్చో. కొంచెం చేయి బాబు. ఏనా నీకు ఏ స్టైల్ కావాలా? నాగార్జున, పవన్ కళ్యాణ్, అమరీష్ పురి పెద్ద గుండయ్య బాబు. మరి ఇంకే స్టైల్ కావాలా? నన్నా మిమ్మల్ని అంకుల్. ఫస్ట్ టైం అంకుల్ అంటాడేంటి? ఏంటమ్మా వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఇదిగో వీళ్ళ కాకుండా ఇంకెలా చేసినా నాకు ఓకే. నిన్ను
నా పరువు తీస్తావా? పెళ్లి లోపల నీ పెళ్లి చేస్తాను చూడు. వస్తుంది. వచ్చిందే దడుచుకున్నావా? దాని బొందా ఆ పిడకలే నన్ను చూసి దడుచుకుంది. ఇంతకీ ఏమొచ్చిందే కల్లో? పాము. ఆడపామా మగపామా? అనకుండా. అనుకుండదా? అవునే, దాన్ని నేను ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. మీకైతే భయంతో జ్వరం వచ్చేది. నీ బొంద, అది నా ముందుకొచ్చిందంటే దాన్ని చంపి పారేయగలను. అయినా అలాంటి పావుని నా జీవితంలో ఎన్నో చూశాను. నాకంత అనుభవం లేదు కానీ పాముని నా చేతిలో పట్టుకొని ఆడించగలను. ఒకరేమో ఆడిస్తారంట, మరొకరేమో నరికి పోగులు పడతారంట. లేని పాముకే ఇంత షాక్ అయ్యారంటే అసలైన పాము ఉంటే సచ్చి ఉండేవారు. రేయ్, నిన్న కిరణ్ గారి చిన్నమామితో గంట మాట్లాడితే నాకు బుర్ర లేదన్నాడు రా. నిజంగా వాడికి బుర్ర లేదురా. నీకు బుర్ర లేదని తెలియడానికి మరీ వాడికి గంట పట్టిందా? అబ్బే ఏం లేదురా, ఊరికే సరదాగా అంతే. రే నిన్ను ఏంట్రా సడన్ గా ఇలా అయిపోయావు? సన్నాసులారా, ఇది రబ్బర్ పాము. మాతో పెట్టుకోవద్దు. మళ్ళీ ఎదగటానికి ట్రై చేస్తే కట్ చేస్తాం. అక్క అక్క అవి కోసివా? అలాగే ఉండు. అంకుల్ నాకు అది కోసివరా? సరే. అంకుల్ నాకు కోసివరా? అంకుల్ కొంచెం ఎగరండి అంకుల్. అంకుల్ అది అంకుల్ నాకు ఇవ్వండి అంకుల్. అంకుల్ అది కొంచెం అదే అదే పక్కన ఉంది అంకుల్ అదే. అంకుల్ నాకు కోసివరా? అంకుల్ అదే. ఏ బాబీ బాబీ అదంతా బాబీ ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? ఏముంది? ఏమ్మా భోంచేసావా? ఆకలేస్తే తింటాగా, ప్రతిదీ నువ్వు గుర్తు చేయాలా?
అతను ఎవరితో మాట్లాడితే నాకెందుకు, గెంతితే నాకెందుకు, అతను ఎవరితో రాసుకుంటే నాకెందుకు, పూసుకుంటే నాకెందుకు, అసలు ఫీల్ అవడానికి అతనెవరు నేనెవరు? కోపంగా వచ్చేసాను. అతను ఫీల్ అయ్యాడేమో. అతన్ని చూస్తుంటే నేనెందుకు ఇలా అయిపోతున్నాను?